హలో మై సబ్స్క్రైబర్స్! అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అనుతో నాని. ఇవాళ ఈ రెడ్ వెల్వెట్ కేక్ విత్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ రెడ్ వెల్వెట్ కేక్ అనేది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. దీని లింక్ బయోలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ కేక్ మిక్స్ అనేది వేసుకోవాలి. ఇందులోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్ కేక్‌ని ఎలా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో దీన్ని కలుపుకుంటామో అలాగే దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని నార్మల్‌గా ఇంట్లో యూజ్ చేసే స్మాల్ బౌల్స్ అయితే నా దగ్గరున్నవి. వాటిల్లో ఇవి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అవేంటంటే ఇవే. వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వన్ బై వన్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న వాటిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్నయితే వేసేద్దాం. చూసారు కదా! ఇలా 4 అయితే వచ్చాయి నాకు. ఇప్పుడు కేక్ ప్రిపేర్ కోసం నేను ఇలా స్టవ్ మీద కింద ఒకటి పెట్టి దాని మీద ఇంకోటైతే పెట్టాను. ఇలా పెట్టిన దాని మీద వన్ బై వన్ కేక్స్ అనేవి పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాతయితే ఈ కేక్ అయితే ఇలా రెడీ అవుతుంది. తర్వాత ఒక గిన్నెలోకి ఒక బౌల్ విప్పింగ్ క్రీమ్ అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. అంటే మనకి ఈ రెడ్ వెల్వెట్ కేక్‌లోకి క్రీమ్ కావాలన్నాను కదా! దాని ప్రాసెస్సే ఇది. ఇలా 5 మినిట్స్ ఆఫ్టర్ బీట్ చేసుకున్నాక దీనిని 10 ఆర్ 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో? ఇప్పుడు దీని మీదకైతే మనం తయారు చేసుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ అనేది దీని మీదకి వేసేసుకుందాం. నేను 4 కప్పులైతే తయారు చేశాను గదా! అందులో ఒక కప్ అయితే ఇలా పొడి చేసుకొని దీని మీదకి చల్లుకున్నాను. అంతే, మన రెడ్ వెల్వెట్ విత్ క్రీమ్ అయితే తయారైపోయింది.